రే ఇప్పటి వరకు అయితే మన గణపతి లెక్కలు విక్కలు మన కిందలు కూడా ఈసారి ఎక్కువ వాళ్ళు రాయలేరు. ఇప్పుడు మన ప్రసాదం అవన్నీ పూజ విజ అంటే పైసలు అయిపోయినాయి. ఇప్పుడు డీజే క్యాన్సిల్ అంటున్నా. ఇప్పుడు అది ఎట్లా అంటారు మరేంది? పైసలు లేవు, ఈ బాక్సులు పెట్టుకుంటాము, ఇవి పెట్టుకొని పోతాం. ఇప్పుడు ఎట్లా అంటారు మరి మీరు? అందరంటే ఇట్లా ఓలేర్రా మరి కృష్ణాడికి ఫోన్ చెయ్యు, రమ్మని మరి అది ఏమంటాడు మా గణపతులు ఫోన్ చేస్తాడు. హలో హలో చెప్పురా. ఏడున్నారా? ఇంటి దగ్గర ఉన్నా. గణపతి కదా మండపం దగ్గరగా వస్తున్నా. నాడు మా గణపతులు డీజే బుక్ చేసి దాని గురించే మాట్లాడుతున్నాం. నాడు వస్తావా మా గణపతి? నాడు ఇప్పుడు ఎట్లా అంటారా కృష్ణ? మరి ఇప్పుడు అన్నం అయిపోయింది, మనవి అన్నీ అయిపోయినాయి. గణపతి తీసుకొచ్చి నుంచి 30,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు పైసలు ఒక 5,000 మిగిలినాయి. మన 2,000 వేసుకుంటాం. నిమజ్జనం ఒకటి ఉంది. ఇప్పుడు డీజే పెట్టిన పైసలు 15,000 అంటున్నాడు. మళ్ళా ఎన్ని లొల్లిలతో ఏ పోలీసు వస్తాడు ఎత్తి ఖరాబు. అరే వాళ్ళు పెడతారా? వాళ్ళకు అన్నిట్లో మనం పోటీ ఇచ్చినాం. డీజేల పోటీ అద్దు ఇంకా 1000 రూపాయలు. ఇంకో 1000 ఇద్దాం. డీజే బ్యాండ్ అన్న డీజే అన్న ఇచ్చారు. నేను కూడా అప్పటి నుంచి 1000 రూపాయలు ఇవ్వమని చూస్తాను. 1000 ఎంతమంది ఉన్నారు? 6,000 కదా డీజే 5,000 ఉన్నాయి. 6,000 5,000 నేను చెప్పేసాను. అరే అద్దురా కృష్ణ చెప్పు. నేను ఫస్ట్